ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే బర్త్డే అని నేను చెప్పాను కదా, ఈరోజు అదే అనమాట. కాకపోతే మార్నింగ్ నుంచి ఏం షూట్ చేయలేదు. నేను కాలేజ్కి వెళ్ళాను. కాలేజ్లో కొంచెం వర్క్ ఉండింది, అది అయిపోయి ఇంటికి వచ్చేసరికి నైట్ 7 అయిపోయింది. ఇంకా అప్పుడు ఫ్రెష్ అయ్యి కొంచెం బయటకు వెళ్దాం అనుకున్నాము. నేను మమ్మీ అట్లా వెళ్తూ ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తూ ఐస్బర్గ్కి వెళ్ళామన్నమాట. మాకు ఇక్కడ గుంటూరులో ఐస్బర్గ్ ఉంది, అక్కడికి వెళ్ళాము. వెళ్ళి కూర్చున్నాము, కొంచెం సేపు టైం పాస్ చేసామన్నమాట. వెళ్ళి కూర్చున్న తర్వాత చాలాసేపటికి ఎవరు రాలేదన్నమాట. కూర్చొని చూస్తూ ఉన్నాము. తర్వాత వచ్చి మెనూ కార్డ్ ఇచ్చారు. మెనూ కార్డ్ ఇచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు. దాన్ని నేను అటు తిప్పి ఇటు తిప్పి చూసి మా మమ్మీకి విసుకొచ్చింది. ఎంతసేపు చూస్తావు, ఎందుకు చూసి చాక్లెట్ ఐస్ క్రీమే ఆర్డర్ చేస్తావు కదా, ఇంకెంతసేపు చూస్తావు అని చెప్పి తిట్టింది. సరే అని చెప్పి ఒక చాక్లెట్ ఐస్ క్రీము, మా మమ్మీకి నేను ఒక మ్యాంగో ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాను. కాకపోతే ఏమైందంటే వచ్చేటప్పుడు ఇక్కడ ఫేస్కి ఏదో అంటుకుందనమాట. తుడుచుకో అని చెప్పింది మా మమ్మీ. నేను తుడుచుకున్నాను కానీ పోలేదు. టిష్యూ ఇచ్చింది అయినా కానీ పోలేదు. అదేంటో మా మమ్మీ తుడిస్తే కానీ పోదు. అది తిట్టించుకోవటానికి ఇలాంటివన్నీ చేయించుకుంటానేమో నేను. ఇది ఇలా ఉండగా వెయిట్ చేస్తూ ఉన్నాము. నీరసం కూడా వచ్చింది నాకు. ఆ తర్వాత ఒక 5 మినిట్స్కి ఐస్ క్రీమ్ వచ్చింది. మా మమ్మీ నువ్వేమో అంత పెద్దది తీసుకొని నాకేమో చిన్నది ఇప్పించావు అనింది. సరేలే తిను అంటే చాక్లెట్ నేను తిన్నాను, మా మమ్మీ మ్యాంగో తిన్నది. ఫస్ట్ నాకే పెట్టిందిలేండి. ఆ తర్వాత నువ్వేమో మ్యాంగో తీసుకో, నేను చాక్లెట్ తీసుకుంటా అనింది. నేను ఇవ్వనని చెప్పాను. ఆ తర్వాత ఏముంది, ఇద్దరము ఐస్ క్రీమ్ తినేసామన్నమాట. కానీ తినేసి కొంచెం సేపు అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత మా మమ్మీ నాకు గిఫ్ట్ ఇచ్చింది. అదేంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఓకే, బాయ్.